దేవుని మహిమ కొరకు అన్న దాంట్లో యోబుకి శ్రమ ఎందుకు వచ్చిందండి? యోబుకి శ్రమ ఎందుకు వచ్చింది? ఏం పాపం చేశాడు ఆయన? ఏ మార్గాలు తప్పిపోయాడు? ఏం పట్టుదల లేదు? ఫర్ హిస్ గ్లోరీ, దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు అంటే యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయో మనకి ఉపన్యాసాలు అయితే మనకు మాదిరి ఉంచడానికి యోబుని అంత కష్టపడాడు ప్రభు. ఆయన జీవితంలో ఒక సత్యాన్ని మనకు బయలుపరిచాడు. ఏంటంటే మనకి శ్రమలు రావడానికి పాపాలే. స్నేహితులు అనుకున్నారు, నువ్వు ఎక్కడో మిస్టేక్ చేసుంటావు అంటారు, ఎక్కడో దారి తొలగిపోయి ఉంటావు, నువ్వు దేవుని సరిగ్గా పట్టుదల పట్టుకోవట్లేదేమో. ఈ మాటలనే ఉన్నాయండి, పట్టుదలతో అడగట్లేదేమో. ఇవన్నీ కాదు, ఫర్ హిస్ గ్లోరీ, దేవుని మహిమ కొరకు. అలా శ్రమ వస్తుంది, దేవుడు విడిపిస్తాడు. తర్వాత దేవునికి కదండి శ్రమ వచ్చింది, మొరపెట్టాము, దేవుడు విడిపించాడు, మనం దేవుణ్ణి మహిమపరుస్తాం. రైట్? లాజరు ఎందుకు చనిపోయాడండి? లాజరు ఎందుకు చనిపోయాడు కదండి? ఆయన మహిమ కరగడం కొరకే. చచ్చిపోయిన 3 రోజుల వరకు నేను వెళ్ళా, 4 రోజులు నేను అమ్మంటే వెళ్ళాడు ఆయన. భలే వచ్చావు ప్రభు. ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి రావాల్సింది, అందులో మార్త అలా అనుకుని ఉంటుంది లోపల. యానివర్సరీకి రావాల్సింది, ఎందుకంటే ఎలాంటి వాళ్ళకి యానివర్సరీ బలంగా చేస్తారు. మా సరిపిల్లలు మరీ ఎక్కువగా భారీగా యానివర్సరీ అంటే ఆ ఇల్లు గుల్లైపోద్ది అనమాట. ఇలా చెయ్యాలిరా మనం అని అంటారు పాపం. ఏమండి అలాగా ప్రభువుని అనుకుంటుంది మరి మార్త బాగా వచ్చు 4 రోజులకి, కానీ మరీ అంటది అలా కాదు, మళ్ళీ కాళ్ళే. ఏం జరిగిందంట అక్కడ? చాలామంది యేసుని చుట్టాకు మాత్రమే కాక చనిపోయిన తిరిగి లేచి లాజరుని చుట్టాకు వచ్చారట. కాబట్టి చాలామంది లాజరుని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచారట. కనుక లాజరుని 4 రోజులు ఏం చేశాడు ప్రభు? సమాధిలో ఉంచాడు. దేవుని మహిమే. ఏమండి మళ్ళీ కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఉంచుతాడు, ఫర్ హిస్ గ్లోరీ, దేవుని మహిమ కొరకు.